పేద విద్యార్థులకి ఉచితంగా చదువుకోవడం కాదు, అతి తక్కువ ఫీజుకి చదువుకోవడానికి అవకాశమైనటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని, దానికి అనుబంధంగా వచ్చేటటువంటి పేదల కోసం పనికొచ్చే ప్రభుత్వ ఆసుపత్రుల్ని అప్పనంగా తీసుకెళ్ళి బడాబాబుల నోట్లో పెడదామనుకుంటున్నటువంటి బాబు సర్కారు, ఇవాళ మంత్రి సత్యకుమార్ మరొకసారి నిస్సిగ్గుగా అనలేం గాని, నీచాతి నీచమైనటువంటి వక్రీకరణతో మరొకసారి చెప్పుకొచ్చారు. ఏమనయ్యా అంటే పీపీపీ పద్ధతే కరెక్టు. ఇప్పుడు 11 సీట్లు ఒక్కొక్క కాలేజీలో పెరగబోతున్నాయి. అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అది గొప్పగా చెప్పుకోవాలి. కానీ అది వదిలేసి పీపీపీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. వాటితోనే తీసుకొస్తాం. గతంలో ఉన్న ప్రభుత్వం సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో పిల్లల్ని మోసం చేసింది. ఆ డబ్బులు సీట్లను అమ్ముకునే ప్రయత్నం చేస్తే మేము ఇస్తున్నాం. ఇందులో 70% పేదలకే వైద్యం చేస్తారు. ఇదివరకు అపోలోలోనూ లేకపోతే హైదరాబాద్‌లో ఉన్నటువంటి కార్పొరేట్ ఆసుపత్రులు ప్రతిదానికి ఇచ్చినప్పుడు ఒకసారి ఆ లిస్ట్ తీసుకోండి. ఎంతమందికి ఉచితంగా వైద్యం చేస్తామని రాసి ఇచ్చారో. ఆ రోజున వాళ్ళకిచ్చినప్పుడు భూములు కేటాయింపులు ఇప్పుడు ఎంతమందికి ఉచితంగా చేశారో ఒక్కసారి కనుక్కొని చూడండి. ఎందుకు ఎంతకాలం మోసం చేస్తారు ప్రజల్ని? పీపీపీ అంటే పోనీ 70% పేదల కన్నా 30% అక్కడ డబ్బులున్నోళ్ళకన్నా కదా! డబ్బులున్నోడు పేదోడి ట్రీట్మెంట్ చేయించుకునే దగ్గరికొస్తాడా? గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్తాడా? కామన్ సెన్స్ ఉండాలి గదా! ఎందుకు పేదవాడి కడుపు కొట్టి పెద్దవాడినికి దోచిపెట్టడం ఎందుకు? పేద మధ్య తరగతి చదువుకోవడానికి నోటి దగ్గరకొస్తున్న వ్యవస్థ తీసుకెళ్ళి పెద్దోడు, ప్రైవేటోడు అమ్ముకోవడానికి అవకాశాలు ఇవ్వడం ఎందుకు? దానికి ఇంకా కవర్ చేసుకుంటూ ప్రజల్ని మోసం చేయడం ఎందుకు? విద్యావంతులలో కొంతమంది మూర్ఖులున్నారు కాబట్టి ఆ మూర్ఖుల్ని సంతృప్తి పరచడమా? లేకపోతే ఆ మూర్ఖుల కోసం మిగతా జనాలందరి నోటి దగ్గర ముద్ద పడగొట్టడమా అన్నది ఆలోచించుకోవాల్సింది.